ఓం సహనావతు సహనౌ సహ వీర్యం కరవావహై సంకల్పం అయిపోయింది. దాంతో లక్ష్యాన్ని సాధించేటువంటి దృఢమైన సంకల్పంతో మనం ఈ గ్రంథాన్ని సత్సంగాన్ని ప్రారంభించాం. ఆ సంకల్పం నెరవేరాలని మంగళాచరణ బోధ కోసం ఈ స్థితి ఏంటి? లక్ష్యం. లక్ష్య స్థితిలో బయలు, నా స్థితిలో ఎరుక. ఎరుక ఎక్కడ జీవుడనే ఎరుక, ఈశ్వరుడనే ఎరుక, బ్రహ్మనే ఎరుక, సత్యనారాయణనే అనుభవం ఎరుక, ప్రజ్ఞానం ఎరిగే ఎరుక, ఉపాధిగతమైనటువంటి ఆచారం ఎరుక, విక్షేపంతో కూడిన ఎరుక, వీటన్నిటికీ ఉన్నటువంటి ఆలోచన తప్ప బయలు కాదు. ఈ ఎరుకలన్నీ కూడా ఎక్కడ సచిదానందం కూడా చదవలే. సగుణము యొక్క ఎరుక అవ్యక్తమైన దుర్గుణము సగుణమయ్యేటువంటి అవకాశం గుణములు బీజముగా అనుభవిస్తే బీజముగా అనుభవించడానికి సగుణంగా మారే అవకాశం దాన్ని చేయాలి. ఎందుకని సమూలంగా చేయాలి. మూలం దగ్గరికి వెళ్ళేసరికి మీరు కేవలాత్మ. ఈ కేవలాన్ని అంకురాత్మలో లేని చెప్పబడుతుంది. ఈ అంకురాన్ని, ఈ మూలాన్ని తొలగించాలి, మూలాన్ని ఛేదించాలి. ఆ మూలంలో ఉన్న కేవలాత్మనే, ఆ కేవలాత్మగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మే, గుణములతో ఉన్నటువంటి ఎరుక బ్రహ్మమే మోక్షం అనేసి మనం కొంత ప్రయాణం చేసినప్పటికీ అది శాస్త్రీయ ముక్తి, సామీప్య ముక్తి, సారోగ్య ముక్తి, ఆరోగ్య సాయుధ్య ముక్తి అని పంచముక్తుల్లోనే ఉంటుంది. ఇవన్నీ తిరిగి వచ్చేటువంటి మోక్షాలే. ఎందుకంటే ఇప్పుడు రహితమైనటువంటి బయలే ఇప్పుడు సగుణం అయ్యేటువంటి అవకాశం లేనటువంటిది ఆ బోధ కావాలి. అంటే శాశ్వత నిర్గుణమైన త్రిగుణ రహితమైనటువంటి బ్రహ్మ తాత్కాలికంగా నిర్గుణమైనప్పటికీ గుణములు ఉంది. సగుణమయ్యే అవకాశం ఉంటే సగుణ బ్రహ్మ యావత్ సృష్టి క్రమ పద్ధతులు నియమంగా వచ్చిన సృష్టిలో జీవులకు భేదం ఉన్నది, జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉన్నది, జీవుడికి జగత్తుకి భేదం ఉన్నది, ఈశ్వరుడికి జగత్తుకి భేదం ఉన్నది, జగత్తులో కొన్ని వస్తువులకి మరికొన్ని వస్తువులకి భేదం ఉన్నది. ఇన్ని భేదాలతో ఉన్నటువంటి కూడా జగత్తు.
సృష్టించబడేది, సృష్టించబడ్డాక కనబడేది. గతి అంటే గతిస్తూ ఉండేది, మార్పు చెందుతూ ఉండేది, రూపాంతరం చెందుతూ ఉండేది. చివరికి గతించారు అని వెళ్ళిపోయారు. గతికి రెండు అర్థాలు. స్థితి, గతి. స్థితి అంటే స్థిరముగా ఉండటం, గతి అంటే కదులుతూ ఉండటం, చెలిస్తూ ఉండటం. ఈ చెలిస్తూ ఉన్నది ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క రూపాంతరం వల్ల, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న భేదము వల్ల, అనుభవాల భేదం వల్ల, ఆలోచనల భేదం వల్ల, శబ్దస్పర్శ రూప రసగణను గ్రహించుటలేని భేదం వల్ల అనేక భేదములు చూస్తూ ఉన్నాయి. సమత్వం యోగముచ్యతే అన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాల భేదాలు కూడా సమత్వం ఎప్పుడైతే అభేదమైందో, అభేదం అనే అర్థంతో అశుపదం ఏదో ఆ అశుపదమే మోక్షం. సమత్వం యోగముచ్యతే అంటే అశుపదమే మోక్షం. ఎన్ని రకాల భేదాలు పోవాలి? నానా రకాలుగా పోవాలి. నానా రకాలుగా ఉన్నవన్నీ కూడా ఆ మాదిరిగా లేకుండా పోవాలి. అనేక భేదాలతో ఉన్నాయి కూడా ఆ రకంగా లేకుండా పోవాలి. మొదట్లో కొన్ని తీసేసినా చిట్ట చివరికి పోవాల్సింది ఏంటంటే జీవుడికి భేదం లేదు, జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు, జగత్తు ముఖ్యాన్ని జీవేశ్వర ఐక్యం కావాలి. అక్కడికి అసిపదం అది అయిపోయింది. ఇంకా అసిపదాన్ని తత్వమసి వాక్యంతో ఇంకా పైకి తీసుకెళ్తాం. ఈ పైకి తీసుకెళ్లాలంటే మన బుద్ధిలో విచక్షణ జ్ఞానము, వివేకము ఉండాలి. దానికోసం గురుబోధ శిష్యుడికి అందాలి. ఈ బోధ దేని గురించి? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఆత్మ విద్యకి బ్రహ్మ విద్యకి ఏంటి తేడా? ఆత్మ అంటే నేను కోహం, నేనెవరు అంటే నేను అదయ్యున్నాను అనేటువంటిది. జీవుడు ఒక ప్రత్యేకంగా ఒక పరిమితమైనటువంటి శరీరంలో ఉన్నవాడు నేనెవరు అని తెలుసుకుంటూ నేను అదయ్యున్నాననే జ్ఞానం పొందటానికి ఆత్మ విద్య. పిండాండంలో ఘటాకాశముగా ఉన్న ఆత్మని ఆ యొక్క ఘటంతో అనగా శరీరత్రయంలో పంచకోశముల యందు వాటికి అంటక, వాటికి విలక్షణమై, వాటికి ఆధారమై, వీటిలో అది వ్యాపకమై, అది మాత్రము అంతక సచ్చిదానంద రూపమై, ప్రజ్ఞాన రూపమై, చైతన్య రూపమై, ప్రకాశ రూపమై, సర్వవ్యాపకమై ఉన్నటువంటిది ఆత్మ. ఈ విధంగా మన దేహముందు, ప్రతి ఒక్కరి దేహముందు ఎవరికి వారు శిష్యుడైతే ఆ శిష్యుని యొక్క దేహముందు విచారణ జరపడం ఆత్మ విచారణ. స్థాళీ పులాక న్యాయంలో స్థాళీ అంటే భాండము, పులాకం అంటే మెతుకు. ఒక భాండముందు అన్నం కనుక ఉడుతూ ఉంటే ఒక మెతుకు ఉడికితే మొత్తం ఉడికినట్టుగా ఎలా భావన చేస్తామో, ఒక ఘటమందు, ఒక శరీరమందు, ఒక శిష్యుని యందు విచారణ చేసి ఆత్మ యొక్క లక్షణాన్ని పట్టుకుంటే అందరి యందు కూడా ఆత్మ అదే లక్షణాలతో ఉన్నదని, అందరి యందు అఖండముగా అవిభాజ్యముగా ఉన్నదని, అందరిలోనూ ఒకే అఖండాత్మ వ్యాపకమై ఉన్నదని అట్టి ఆత్మను కనుక్కుంటే అది బ్రహ్మ. ఆత్మ అంటే ఘటాకాశము, బ్రహ్మ అంటే మహాకాశము. ఆ పద్ధతిలో ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అని రెండు ఉన్నాయి. బ్రహ్మ విద్యమో సృష్టి క్రమము, సృష్టి స్థితి ప్రళయానికి ఒక సైన్స్ లాగా ఎలా వచ్చింది, ఎలా పోతుంది అనేది. ఆత్మ విద్య అనగానే ఎవరికి వాళ్ళలో ఆ సెల్ఫ్ లో తానైనటువంటి వాళ్ళలో ఒక పరిమితంగా ఒక శరీరమే నేనని శరీరంలో ఉన్న వాడు ఆత్మ విద్య. ఆత్మ విద్య ముందు కొంతవరకు తెలుసుకున్న తర్వాత ఆత్మకి బ్రహ్మకి తేడా లేదు అన్నప్పుడు ఆత్మని బ్రహ్మగా సమం చేసి
ఒక పిండాండం నుండి అన్ని పిండాండాల్లో సమిష్టిగా అదే ఉందని తెలుసుకొని వ్యష్టి సమిష్టి భేదము లేనటువంటి అఖండ విభాజ్యాత్మని మనం గ్రహించినప్పుడు ఆ ఆ సమిష్టిగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ కంటే శ్రేష్టమైన పరమాత్మ శుద్ధ చైతన్యాత్మ సృష్టికి సర్వాధారమైన బ్రహ్మకి భేదం తెలిసే బ్రహ్మ విద్య. అటువంటి విద్య మన మీద ఆపాదించుకోకూడదు, అప్లై కావాలి, ఉపాసనగా జరగాలి, యోగముగా జరగాలి, అనుష్ఠానముగా జరగాలి. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయి. 63 విద్యలు కొత్తప్పటికే ఉంటాయి, లేక కేవలము తెలుసుకొని ఆనందించడానికి ఉంటాయి, లేక తెలుసుకున్నవి మళ్ళీ జీవితంలో సుఖాన్ని పొందటానికి, సమాజంలో అందరూ సుఖాన్ని పొందడానికి పనికొచ్చే విద్యలు ఉన్నాయి. దుఃఖ నివారణ, బాధ నివారణ విద్యలు ఉన్నాయి. ఏ విద్య అయినా కానీ విజ్ఞానము లేని విద్య పనికిరాదు. విత్ ప్లస్ జ్ఞానము, జ్ఞానమును తెలుసుకున్నా, ఎందుకంటే తెలుసుకున్నా జ్ఞానం కూడా తెలియదు. జ్ఞానమును తెలుసుకున్నది అన్నప్పుడు జ్ఞానం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, బ్రహ్మ అంటే ఏమిటో, నేనంటే ఏమిటో తెలిసినటువంటిది విజ్ఞానం. కనుక నువ్వు ఎన్ని విద్యలు చేసుకున్నా పాఠాలు అప్పచెప్పేసి పరీక్ష రాసేసి మార్కులు చెక్ చేసుకొని పాస్ అయిపోయిన తర్వాత ఆ విద్యని మర్చిపోయేటట్టుగా కాదు. ఆ విద్య నీకు సంబంధించిందే కనుక ఈ స్వరూపము ఇంటిదే అని తెలిసింది. భ్రాంతిలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధించినటువంటి ఆలోచనని, అభిప్రాయాన్ని పెట్టి ఈ స్వరూపం ఇంటిలో తెలుసుకున్నటువంటి వివేకం ఎవరి గురించో కాదు, నీ గురించే కనుక నీ గురించి నీకు కలిగేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయంతో కూడిన అనుభవం విజ్ఞానం. అందుకని విజ్ఞానము లేని విద్య పనికిరాదు, వివేకము లేని విజ్ఞానము పనికిరాదు. విజ్ఞానం ఉంది, నీ మీద అప్లై చేసుకున్నావు, మళ్ళీ వివేకంతో ఏం పని? ఉన్న ప్రపంచాన్ని ఎక్కడికి పంపిస్తావు? ఉన్న సంసారము బాధ్యతలు ఎక్కడికి పంపిస్తావు? ఈ శరీరానికి కూడు గుడ్డ నీడ కావాలిగా, వాటి ప్రయత్నం చేయాలిగా, గట్ల మానేస్తావా? దీన్ని కాదు అదే అని చెప్తున్నప్పటికీ కాని దాంతో ఎలా వేగుతావు, కాని దాంతో ఎలా మేనేజ్ చేస్తావు? అక్కడ వచ్చింది కర్మయోగం, భక్తి యోగం. కుర్వన్నేవేహ కర్మాణి విజీవిషేత్సమాహ అని ఈశావాస్యోపనిషత్తు. పుట్టినవాడు ప్రతివాడు కూడా కర్మ చేయకుండా ఉండలేదు, కర్మ చేయవలసిందే. ఆ కర్మ చేస్తూ 100 సంవత్సరాలు జీవించుకుంటున్నారు, ఆ తర్వాత మోక్షం పొందబడతారు. సాధారణంగా మానవుని యొక్క ఆయుష్ ప్రమాణము 100 సంవత్సరాలు కనుక. అయితే ఎట్లా కర్మ చేయాలి? ఇది 2వ శ్లోకం. ఎట్లా కర్మ చేయాలో 1వ శ్లోకంలో ఈశావాస్య గతం సర్వం యత్కించ జగత్ జగత్ కేన త్యక్తేన మాధుర కశ్చిత్. అంతా ఈశ్వరమయమే. ఈ కనబడేవన్నీ ఈశ్వర సృష్టి, పైగా ఈ కనబడేవన్నీ ఈశ్వరుడే, ఈశ్వరుడు యొక్క విభూతి. అయినప్పటికీ ఈ కనబడే వాటిని ఈ ఆకలి దప్పలింపు దప్పికలకు కానీ మరే అవసరాలకైనా సరే వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇది నీది నాది అని అనుకుంటా ఇదంతా ఈశ్వరుడే, ఈశ్వరు కృప వల్ల మనకి లభించింది.
పైగా ఈశ్వరుడే తన విభూతి స్వరూపంలో సర్వము తానై ఉన్న దాంట్లో ఆ సర్వములో కొన్ని మనం బతకడానికి తీసుకుంటున్నాం. కనుక అంతా ఈశ్వరార్పణ అనేటువంటి బుద్ధితో కర్మలు చేస్తే కర్మ అంటదు. ఆ విధంగా నూరేళ్లు బతకమన్నాడు. కర్మయోగంలో నూరేళ్లు బతకమన్నాడు. ఈశ్వరార్పణ బుద్ధితో నూరేళ్లు బతకమన్నాడు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే దాన్ని ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి ప్రసాద బుద్ధితో జీవించమన్నాడు. ఇది వివేకము. వివేకము లేని విజ్ఞానం పనికిరాదు. తర్వాత లౌకికము లేని మనిషి. లౌకికము లేని మనిషి అంటే ఉండపగలగొట్టినట్టు నేనంటే ఇంతేనండి అంటే చాలా మంది చాలా స్వభావంలో వాళ్ళందరూ కూడా నేనంటే ఇంతేని అందరూ అనుకుంటున్నారు. ఎవరికి వారు నేను అంతే అని అనుకుంటున్నారు. కానీ అందరూ ఒక మాదిరిగా లేరు, ఒక స్వభావంలో లేరు. వాళ్ళ స్వభావ రీత్యా ఒకసారి అనుకూలంగాను ఒకసారి వ్యతిరేకంగా కూడా వైరుధ్యంగా కూడా మనం ఉంటున్నాం. లోకంలో ఉన్న ఇతరుల వ్యక్తులతో వాళ్ళతో ఎలా జీవించాలనే వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని ఉపయోగిస్తే లౌకికం అంటుంది. నువ్వు ఆత్మజ్ఞానం అయినంత మాత్రాన, నువ్వు సత్వగుణంలో ఉన్నంత మాత్రాన, ప్రజలు చాలా మంది తమోగుణ రజోగుణాల్లో కూడా ఉంటారు కనుక వాళ్ళతో ఎలా మెలగాలో తెలిసి మెలగటం అనేది ఎవరిని మార్చలేరు. ప్రతి వాడి యొక్క స్వభావం పుట్టుకతో వచ్చినది కొడకల దాకా పోదనేటువంటిది సామెత. ఆ స్వభావము, ఆ వ్యక్తిత్వము, పూర్వజన్మ కర్మలని ఏ విధంగా సంపాదించాడో, అందులో అతని యొక్క గుణాలు ఏ రకంగా ఉన్నాయో, ఆ కర్మవాసనలు గుణాలు కలిపినటువంటిది సంస్కారం. ఆ సంస్కారము ఏ వ్యక్తితో ఉన్నటువంటి అహముతో కూడిందో అది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాలు 1,00,000 మంది 1,00,000 రకాలుగా ఉంటాయి. మనం ఈ ప్రపంచంలో ఈ 1,00,000 మంది మధ్య జీవించవలసి ఉంది. నువ్వు ఉత్తముడైనప్పటికీ కూడా అటువంటి ఉత్తమత్వం ఇతరులో కనబడకపోవచ్చు. ముళ్ళ కంచె మీద పనిచేస్తే లాక్కుంటే చిరిగిపోతుంది కనుక ఆ ముళ్ళతో పంచి చేరకుండా ఎలా ఒక్కొక్క ముళ్ళుని పంచి నుంచి తప్పించి బయటికి తీస్తామో ఈ లోకంలో ప్రతి వారి విషయంలో కూడా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మృతి అన్నట్టుగా కలగాలి. అట్లా నువ్వు రాజీయం పడక్కర్లా, ఓర్పు సహనము త్యాగము ఉండాలి. ఇతరుని ఎలా మేనేజ్ చేయాలో ఉండాలి. మనం అసత్యం చెప్పకూడదు. అసత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు తావు కబురు చల్లగా చెప్పినట్టుగా నిదానంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు విసురుగా రజగుణంతో కాకుండా సాత్వికంగా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అప్రియమైనటువంటి మాటలు మాట్లాడకుండా ప్రియమైన మాటలు మాట్లాడాలి. ఎవరిని ఇంకొకరు మారుస్తారు అనేటువంటి భావన లేకుండా అవసరమైతే నువ్వే మారాలి అనేది పరిశీలించుకునేట్టుగా జీవించడం లౌకికం. కనుక ఇటువంటి లౌకికం లేని మనిషి అనేక ఆపదలు తెచ్చుకుంటాడు, అశాంతికి గురవుతాడు. లౌకికం ఉన్న మనిషి సమయ సందర్భాలను బట్టి తన మంచి లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నాడో, ఆదర్శాన్ని పెట్టుకున్నాడో దాన్ని కాపాడుకుంటూనే అనేక స్వభావాలుగా ఉన్నటువంటి మానవుల మధ్య ఒక్కోసారి నష్టపడ్డప్పటికీ త్యాగం వల్ల శాంతిగా ఉంటాడు. లాభం తగ్గినప్పటికీ ధర్మంగా ఉంటాడు. తన యొక్క శీలాన్ని ఆత్మ విద్య ఆత్మానుభవానికి అనుగుణంగా ఏ రకంగా కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకోవాలి. కనుక నువ్వు ఫలానా వాడు, నేను ఇంత గొప్పవాడిని, నేను ఆత్మజ్ఞానిని అని నువ్వు ప్రకటించకూడదు, ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రకటిస్తే అది కూడా అహంకారమే అవుతుంది. అహంకారం అంటే రజోగుణమే. ఈ రకంగా సాధకుడు తన యొక్క స్వస్థితిని పెంపొందింపజేసుకుంటూ
ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం చేసుకుంటూ లోకంలో ఎంతవరకు అవసరమో అంతవరకు మెలుగుతూ ఉపయోగించుకుంటూ దేని మీద సంగత్వం లేకుండా అప్పటికప్పుడు నటనగా అవసరార్థంగా జీవించడం లౌకికం. తలపులలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ పిల్లకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కారణంగా వాళ్ళకి బాధ లేకుండా ఉండేలాగా వెలగాలి. ఇవన్నీ లౌకికం అనే దానికి వస్తాయి. మనిషి అంటే మనసే తాను అని ఉపయోగించుకుంటూ జీవించేవాడు మనిషి. నిర్ణయాత్మక బుద్ధిని ఉపయోగించుకునేవాడు మనీషి. మనిషికి ఏం తేడా? మన ఏమో మనిషి ఆడాలి. మనస్సుని ఉపయోగించుకుంటూ మనస్సే తానయ్యి ఉండి వ్యవహరించేవాడు మనిషి. మనసు సంశయాత్మకం, బుద్ధి నిర్ణయాత్మకం. ఆ నిర్ణయాత్మక బుద్ధి దృఢంగా ఉండి వివేకంతో ఉండి లౌకికంగా ఉండి జ్ఞానంతో ఉండి అటువంటి బుద్ధిని దృఢముగా చంచలము కాకుండా స్థిరముగా ఎవడైతే నిలబెట్టుకుంటాడో వాడు మనీషి. లౌకికము లేని మనిషి అంటే మనసు ఉన్నటువంటి మనిషి లౌకికాన్ని పెట్టుకున్నప్పుడు అది కూడా ఒక సాధన అవుతుంది. ఇతరుల స్వభావాలతో నువ్వు బాధపడకుండా మేనేజ్మెంట్ కనుక చేయగలిగితే నీ స్వభావము సత్వగుణంలోకి ఆత్మజ్ఞానానికి అనుగుణమైనటువంటి సాధనా సంపత్తిని సంపాదించడానికి కొనుకొస్తుంది. విచక్షణ లేని పని ఏదైనా పని చేస్తే వివేకంతో విచక్షణతో చేయాలి. దాని ఫలితం ఎలా ఉంటుందో ముందుగా ఆలోచించి చేయాలి. ఆ పని చేయటానికి తలకు మించిన భారంగా చేయకూడదు. అప్పు చేస్తే తీర్చగలిగితేనే అప్పు చేయాలి. అప్పు తీర్చలేని వాడు అప్పు చేయకూడదు. వడ్డీలు చక్రవడ్డీ అయితే అసలు మించిపోతే వాడు చాలా ఇబ్బందుల్లో పడతాడు. తన యోగ్యత, తన పాత్రత, తన యొక్క బలము గ్రహించి దానికి అనుగుణంగా అంతవరకే తన పనిని చేపట్టాలి. ప్రతిదానికి ఒక సాధికారత ఉంటుంది. ఆ సాధికారత లేనివాడు తీరికైనా చేయకూడదు. భగవద్గీతలో స్వధర్మము ఎంత కష్టమైనా చెయ్యమన్నాడు. పరధర్మము ఎంత సుఖాన్ని ఇచ్చినప్పటికీ పరధర్మము వద్దన్నాడు. ఇదంతా విచక్షణ. విచక్షణతో చేసే పని, ప్రణాళికాబద్ధంగా చేసే పని అనుకున్న ఫలితాన్ని చక్కగా ఇస్తుంది. అలా లేకుండా, ప్రణాళిక లేకుండా, ప్లాన్ లేకుండా, విచక్షణ లేకుండా, నీ యోగ్యత లేకుండా, నీ పాత్రత లేకుండా, నీ అర్హత లేకుండా, నీ సాధికారత్వం లేకుండా తలకు మించినటువంటి భారం పెట్టి మధ్యలో వదిలేస్తారు. కాకపోతే పూర్తి చేయబోయి కష్టపడతాను. ఆ విధంగా విచక్షణ లేని పని చేపట్టకూడదు. విజ్ఞత లేని పాండిత్యం. విజ్ఞత అంటే సమయస్ఫూర్తి ఉండాలి, సమయము సందర్భం ఉండాలి, సభామర్యాద ఉండాలి. సమాజంలో ఏ టైంలో ఏమి అందరూ వింటున్నారా లేదా, అవసరమా లేదా చూసి పెట్టాలి. అక్కర్లేని చోట అనవసర జోక్యం చేసుకోకూడదు. అవసరమైన చోట కూడా నీకు ఆ బాధ్యత ఉంటేనే దాన్ని నువ్వు నీ జ్ఞానాన్ని, నీ పాండిత్యాన్ని బయట పెట్టచ్చు. అవసరం లేని చోట నీ పాండిత్యాన్ని బయట పెట్టకూడదు. ఒక పడవ దాటేవాడి దేవుడికి నీకు అదొచ్చా ఇదొచ్చా అనేటువంటి పండితులు వాడు రాదు అంటే మీ జన్మ పడవ నడిపేవాడి జన్మ వ్యర్థం అన్నాడు. చివరికి ఆఖరికి ఆ పడవ నడిపేవాడు ఏం చెప్పాడంటే
మీకు ఈత వచ్చా అని అడిగాడు. రాదన్నారు. ఇప్పుడు మునగబోతుంది, నాకు ఈత వచ్చు, నేను తప్పించుకుంటాను, మీకు ఈత రాకపోతే మీరేం చేస్తారు? అది పాండిత్యం లేకపోవడం అంటే. పాండిత్యం ఉంది కానీ విజ్ఞత లేదు. విజ్ఞత లేని పాండిత్యం. ఎందుకేం తెలుసు అటుకల రుచి అని సామెత. అలాగే మీరు పాండిత్యాన్ని ఎక్కడ వెలగబెట్టాలో, ఎక్కడ ప్రకటించాలో, అవతల వాళ్ళు వినే యోగ్యత అర్హతతో వాడికి నువ్వు చెప్పాల్సిన బాధ్యత మీలో ఉందో దాన్ని బట్టి నీ పాండిత్యాన్ని వినియోగించాలి. ప్రజాసేవగా వినియోగించాలి. ఆత్మానాత్మ వివేకమే తెలియని వాడికి, నిత్యానిత్య వివేకమే తెలియని వాడికి పరమాత్మ, పరబ్రహ్మ, మోక్షం అంటే ఏమర్థం? కొందరు పండితులు అలాగే చెప్పుకుంటూ అనర్గళంగా ఉపన్యాసం చేసి చప్పట్లు కొడుతూ ఉంటే దండలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాడు ఏం చెప్పాడయ్యా అంటే విన్నవాళ్ళకి ఒక ముక్క అర్థం కాదు. విజ్ఞత లేని పాండిత్యం. పాండిత్యం అనగానే మరి ఒకటి అర్థం చేసుకోవాలి. అనుభవం లేనటువంటి విషయంగా మాత్రమే తెలిసినటువంటిది పాండిత్యం. పాండిత్యము అంటే, పండితుడు అంటే బుద్ధికి 7 దశల్లో, బుద్ధి యొక్క తెలివిని 7 దశల్లో చెప్పడం జరిగింది. పండ, మేధ, చార్వి, చత్వ, గృహీతి, శ్రౌతి, ప్రతిభ. ఈ పాండిత్యము పండ అనేటువంటిది మొదటిది, బుద్ధికి సంబంధించింది, మేధస్సుకు సంబంధించింది. అంటే బుద్ధిని దాటినటువంటి ఆత్మానుభవం ఉన్నది కాదు. ఆత్మానుభవం అన్ని విద్వాంసుడు అంటారు. ఆత్మానుభవం లేక శాస్త్రజ్ఞానం మాత్రమే ఉన్నవాడిని పండితుడు అంటారు. పండితుడు కూడా కొంతమందికి పనికొస్తారు. బోధించడానికి, సాధనని నేర్పడానికి, సాధనని పర్యవేక్షించడానికి పనికొస్తారు. కానీ ఆ పండితులకి ఏముండాలి అంటే విజ్ఞత ఉండాలి. పండ అంటే తెలుసుకోగలిగినటువంటి బుద్ధి కలవాలి. లేదా అంటే ఆ శ్రవణం చేసిన దాన్ని మర్చిపోకుండా ఉండేది. చార్వి అంటే ఈ బోధని అక్షారోప అపవాదాల పద్ధతిలో, ఊహ అపమోహాల పద్ధతిలో, అయితే ఏంటి కాకపోతే ఏంటి అనేది తగ్గించే పద్ధతిలో మనసు ఎక్కించుకోవాలి, బుద్ధికి ఎక్కించుకోవాలి. అలా ఎవరైతే ఊహతో అపోహతో బుద్ధి యొక్క వికాసాన్ని, ఆత్మ విద్య యొక్క అవగాహనకి పెంచుకుంటున్నారు వాడు చార్వి. చత్వ అంటే గురుబోధ వినటంలో విసుగు లేకుండా బుర్ర వేడెక్కింది. ఒక గత చెప్పారు, నా వల్ల గత జరుగుతున్నాను చెప్పి అన్నప్పుడు వాడి బుద్ధికి కొంత పరిమితులు ఉంది. ఈ చత్వ అనేవాడికి ఎంత చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా నిద్రాహారాలు ఏకధాటిగా ఒక వారం రోజులు చెప్పినా కూడా విసుగు లేకుండా వినగలిగే చత్వ. గృహీతి బోధింపబడిన దానిని తప్పక గ్రహించు బుద్ధి. గురువు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధించబడిన దాన్ని అక్కడక్కడ మర్చిపోయి, అక్కడక్కడ గ్రహించక, అక్కడక్కడ ఏమరపాటుగా ఉంటూ, మరుపుగా ఉంటూ, కొంత మాత్రమే గ్రహించి, అంటే చెప్పిన దాంట్లో 50-60% గ్రహించి 30-40% గ్రహించకుండా పోవడం అనేది ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా తప్పకుండా ఏమీ వదలకుండా గ్రహించేటువంటి బుద్ధిని గృహీతి అంటారు. శ్రౌతి శ్రోత్రేంద్రియం ద్వారా వస్తుంది. గురుసేవ, గురుబోధల యందు శ్రద్ధ, సహనము ఉన్నటువంటి వాడు, ఆ ఉన్నటువంటి బుద్ధి ఎవరుందో వాడు శ్రౌతి. ప్రతిభ
ఈ శిష్యులే కొంతమంది గురువు అనే ముద్ర పడకపోయినా గురువు అనేటువంటి స్థానంలో తాత్కాలికంగా కూర్చొని కొంతమందికి తిరిగి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఒక గురువు దగ్గర విన్నది విన్నట్లుగా మళ్ళీ అదే పంధాలో, అదే పద్ధతిలో, అదే యుక్తితో, అదే ఉపాయంతో, అదే దృష్టాంతాలతో అంతకంటే కూడా మిన్నగా గురువుని మించిన శిష్యుడుగా ఎవరైతే తాను పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ పూసలిచ్చినట్టు తేడా లేకుండా చెప్పేవాడి యొక్క ప్రతిభ, వాడి యొక్క బుద్ధిని ప్రతిభ అంటారు. వాడి యొక్క సామర్థ్యాన్ని ప్రతిభ అంటారు. శృతి, యుక్తి, ప్రజ్ఞ ఈ మూడింటితో కూర్చొని, శృతి అంటే వేదాలు, వేద ప్రమాణం. యుక్తి అంటే ఇతరులకి ఏ రకంగా చెబితే వాళ్ళకి అర్థమవుతుందో ఆ ఉపాయము, ఆ ఉదాహరణలు తెలిసి ఉంటాం, అది వాడడం. ప్రజ్ఞ అంటే ఒక అనుభవంగా ఉండి చెప్పడం. బుద్ధిని దాటినది స్థిర బుద్ధిలో ఉండేది ప్రజ్ఞ. చంచల బుద్ధిలో ఉండేది ప్రజ్ఞ కాదు, స్థిర బుద్ధిలో ఉండేది ప్రజ్ఞ. ఆ స్థిర బుద్ధి ఉన్నటువంటి ప్రజ్ఞతో శ్రవణ మననములు చేసుకొని ముందు తనలో ఆ గురువు దగ్గర విన్నది విన్నట్లుగా అదే ప్రకారం తిరిగి మరొకరికి బోధించి మెప్పించేటువంటి బుద్ధి ప్రతిభ. పండతో మొదలుపెట్టి ప్రతిభతో 7 మెట్లు ఉన్నాయి కనుక పండితుడు ఎవడు? మొదటి మెట్టులో ఉన్నవాడు. 7వ మెట్టు దాకా పోతే తర్వాత వాడు గురువు అవుతాడు. మొదటి మెట్టు వాడు పండితుడు, గురువు ఎట్లా అవుతాడు? ప్రతిభ ఉన్నవాడే విద్వాంసుడు. నెక్స్ట్ స్టెప్. అందుకని విజ్ఞత లేని పాండిత్యము, విజ్ఞతతో కూడినటువంటి పాండిత్యం. రెండోది ఏంటంటే పండితుడు అందరికీ ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తాడు, తాను మాత్రం చెయ్యడు. అందరికీ కర్మయోగం చెప్తాడు, జీవన్ముక్తుని యొక్క కర్మల విధానం చెప్తాడు. తాను జీవన్ముక్త స్థితికి రాకపోయినటువంటి పండితుడు కూడా నేను ఏ కర్మ చేశాను నాకు అంటతో నన్ను మీరు కాపీ కొట్టకండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటాడు. అది విజ్ఞత లేని పాండిత్యం, అర్హత లేని అధికారం. సత్సంగంలో ఒకళ్ళకంటే నువ్వు బాగానే చెబుతున్నావు, వాళ్ళందరూ నేను గురువుగారు గురువుగారు అంటున్నావు, నీకు గురువు అనే ముద్ర సాధికారత రాలేదు. ఆ సత్సంగంలో ఉన్నంత వరకే ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువ తెలిసినప్పుడు ఆ ఎక్కువ తెలిసిన వాడిని గురువు గారు అంటే అది వాచా సరిపోయింది. అన్నంత మాత్రాన అహంకారం వచ్చి నాకు గురువు అనే అధికారం వచ్చింది అనేటువంటి అనేటువంటి బుద్ధితో, అనేటువంటి అభిప్రాయంతో అహంకరించి ఉండకూడదు. అధికారం లేని చోట నువ్వు ఎంత గొప్పవాడైనా అది అక్కడ ప్రకటించకూడదు. గురువు నీ దగ్గర వినే 4-5 శిష్యుల వరకే నువ్వు గురువు. బయట ప్రపంచంలోకి వెళ్తే నీకంటే అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు తేలిపోతావు. అందుకని వినయంగా ఉండాలి. నాకు ఇంత మాత్రమే తెలుసు, నాకు తెలిసిన దాంట్లోనే నేను చెప్తున్నాను, అయినప్పటికీ తప్పులుంటే పెద్దలు కొంచెం సవరించి తెలియజేస్తే నేను సరిదిద్దుకుంటాను అనే వినయంతో ఉండాలి. అధికారం లేని చోట అధికారిగా ఉండకూడదు. అర్హత లేని అధికారం. అర్హత, అధికారం గురువు ఇవ్వాలి నీకు. గురువు నీకు అధికారం ఇచ్చినప్పుడే ఎంతవరకు అధికారం ఇస్తే అంతవరకు నువ్వు ప్రవర్తించవచ్చు. సత్యము లేని వాక్కు. ఎగతాళికి కూడా నీకు అసత్యం మాట్లాడదు. సత్యం మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఎగతాళిగాను ఎవరైనా ఆట పట్టించడానికి కూడా అసత్యం అనేది మాట్లాడుతుంది. ఆపదలందుకు కూడా అసత్యం మాట్లాడుతుంది. ప్రాణ మాన విత్త భంగములందు బొంకవచ్చు అని మనుస్మృతి. అక్కడ కూడా చూడండి, ధర్మాన్ని పాటించాలి చాలా వరకు, ఇక మరీ తప్పదు అన్నప్పుడు ఆ పని చేయొచ్చు అని
ఆ చేసిన దానికి మళ్ళీ పశ్చాత్తాపడాలి. అయ్యో ఈ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. అంతేగాని ఒకసారి చేశాం కదా అని 10 సార్లు చేయలేదు. సత్యము లేని వాక్కు, మాధుర్యము లేని సంగీతం. శంకరాభరణంలో వాళ్ళు ఎవరో పాడతాడు, ఆ శంకర శాస్త్రి గారు భరించలేకపోతాడు. అది నువ్వు పాడంటారు. కనుక స్వరయుక్తంగా పాడేటువంటి సంగీతం ఎలా గొప్పదో, స్వరము తాళము పల్లవి లేకుండా, రాగము తాళము పల్లవి ఈ 3 లేకుండా చేసేటువంటి గందరగోళంగా ఉండేటువంటి సంగీతం కూడా పనికిరాదు. భక్తి లేని పూజ, కర్మకాండగా చేసేది, దాంట్లో కూడా కనీసం ఏకాగ్రత లేకుండా, భక్తి లేకుండా సత్యానవ్రతం చేస్తే ఆ పురోహితుడు లేట్ గుర్తు 1 గంట 1:30 అయింది, అతిథులకు భోజనాలు లేట్ అవుతుంది, తొందరగా కథ చెప్పవయ్యా ముగించవయ్యా అని ఆ భక్తిని ఆ వ్రతాన్ని షార్ట్ కట్ చేసి మనం అడుగుతారే. అంతేకాకుండా మనసేమో అతిథుల మీద భోజనాలు తొందరగా అవ్వాలనే దాని మీద ఉంటుంది, కర్మకాండ ఏమో యాంత్రికంగా చేస్తూ. అసలు రివర్స్ లో ఉండాలి. కర్మకాండ శ్రద్ధగా భక్తిగా చెయ్యాలి, మిగతాది ఒక పక్క దృష్టి ఉన్నా పర్వాలే. అయితే భక్తి అంటే నిజంగానే పరిపూర్ణంగా, ఏకాగ్రంగా, శ్రద్ధగా భగవంతుడితో ఐక్యం అయ్యేటువంటి దానికి సమీపంగా ఉండేలాగా ఉండేది భక్తి యోగం. యోగం ఉండాలి. భక్తి అంటే కర్మకాండ కాదు, భక్తి యోగంగా ఉండాలి. ఐక్యతా సిద్ధి పొందేలాగా ఉండాలి. అది యోగం. శీలము లేని మనిషి, క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉండాలి. అప్పుడప్పుడు అది జారిపోకూడదు. ఒక్కసారి జారిపోయినా వీడు ఇటువాడు అటువాడు అంట. నేను చాలా కాలం అలా ఉన్నాండి, ఒక్కసారి అలా చేశానంటే కుదరదు. లౌకికమని పైన చెప్పినప్పుడు సమాజంలో చాలా మంది మధ్య మనం వెలిగేటప్పుడు కాబట్టి కలియుగంలో బతకలేము, అంత అవినీతి అక్రమంగా ఉంది, న్యాయంగా ఉండామన్నా ఉండనివ్వట్లేదు, కాబట్టి నేను కూడా ఇక తప్పదు, నేను అవినీతిలో మార్గంలో పోతాను, నాకు ఆ రకంగా ఒత్తిళ్ళు ఉన్నాయి అని అంటారు. ప్రయత్నం చేయి. తన శీలాన్ని, తన ధర్మాన్ని, ధర్మాచరణని దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం కొంత చెయ్యాలి. ప్రాణం పోయినా పర్వాలేదన్న దానికి ఏదో సందు ఉపాయం వస్తుంది, తప్పకుండా ఉండగలం. అవినీతి పరుల మధ్యలో మనం ఒక్కళ్ళ నీతిగా ఉండగలం. ప్రయత్నం చేయకుండా అలా అనేస్తాం. ఒక్కోసారి ఉండలేకపోతే కొంత నష్టం వస్తుంది, కొంత కష్టం వస్తుంది, దాన్ని భరించాలి. తర్వాత వీడింతే లేని వాళ్ళే వదిలేస్తారు. కొంతమంది చేత డబ్బు సంపాదించుకుంటారు. కొంతమంది ఉద్యోగస్తులు వాడు ఇలాంటి పాడు పని చేయడు కాబట్టి వాడిని వదిలేయండిరా, వాడి వల్ల ఏం లాభం లేదు, పట్టుకోండి వాడింత తిని మనకి ఇప్పిస్తారు అని ఉద్యోగస్తుల్ని రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఉండదలుచుకుంటే ఉండొచ్చు. అలా ఉండటమే శీలము, క్యారెక్టర్, ధర్మం, ధర్మాచరణ. ప్రతి మనిషికి అది ఉండాలి. స్త్రీలలో పాతివ్రత్యాన్ని పోతాం, పురుషులు అలా ఉండరు. మళ్ళీ అది శీలం. ఒకే భర్త ఉండటం అనేది శీలం. ఒక దేశంలో ఒక దేశభక్తుడిగా ఆ దేశ గౌరవాన్ని, దేశ మర్యాదను కాపాడుతూ ఈ దేశం యొక్క రహస్యాలని ఇతర దేశాలకి చెప్పకుండా ఉండటం కూడా శీలమే. ఇవాళ పెద్ద పెద్ద కూర్చులో ఉన్నవాళ్ళు ఆశపడి దేశ రహస్యాలు విదేశీయులకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ శీలం లేదు.
వినయం లేని విద్యార్థి, విద్యను అర్థించేవాడు విద్యార్థి. ఇక్కడ ఆత్మ విద్యని బ్రహ్మ విద్య. ఇక్కడ వినయం ఎవరికి ఉండాలి, ఎవరి మీద ఉండాలి? గురువు ఎడల వినయము విధేయత ఉండాలి. గురు శుశ్రూష చేయాలి, గురువు చెప్పినప్పుడే వినాలి. గురువుని చెప్పమని తొందర పెట్టకూడదు. గురువు ఎంతకాలం వేచి ఉండమంటే అంతకాలం వేచి ఉండాలి. గురువు కొంతమంది శిష్యులకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు విద్య నేర్పకుండా సేవ చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో పరమాత్మ ఉంటుంది, అందులో అహంకారం ఎక్కువ ఉంటుంది, దాస్యభావం లేదు, వినయం లేదు, విధేయత లేదు. బాగా వంగదీయాలి, అతనిలో తమోరజ గుణాలు పోగొట్టాలి, అహంకారం గర్వాన్ని పోగొట్టాలి. పూర్వ జీవితానుభవంలో ఉన్నటువంటి పదవి, ఆ పదవి ఆ పదవిలో నేను ఉన్నాను అనేటువంటి అహంకరించడం అనేది తగ్గిపోవడం. నేనే ఉన్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్ గా చేసి ఒక రైతు దగ్గర గురువు దగ్గర చేరినప్పుడు నేను ఏ పదవిని అయితే అనుభవించానో ఆ పదవికి సంబంధించిన అహంకారాన్ని గురువు యొక్క పాదాల ముందు పెట్టగలుగుతాను. అది వినయం. వినయం లేని విద్యార్థి పనికిరాడు. సభ్యులను మెప్పించని ఉపన్యాసం మన గురు పౌర్ణమి చెప్పాము. కొంతమందిని పిలిచాము, కొంతమంది శిష్యులకి ఎలా కావాలో ఏం కావాలో అది చక్కగా అందించగలిగింది. కొంతమంది వీళ్ళు చెప్పేది అర్థం కాకపోయినా సరే 10 నిమిషాలు ఆపంటే అరగంట వరకు చెబుతూనే ఉన్నారు. సభ్యుల్ని మెప్పించలేకపోయారు. ఒకళ్ళేమో మంచి సబ్జెక్టే తీసుకున్నారు కానీ సభ్యుల్ని మెప్పించే విధంగా చెప్పలేకపోయారు. వారి వరకు వారు బాగానే చెప్పారు, కానీ ఇతరులకి ఉపయోగపడలేదు, ఇతరులకు అర్థం కాలేదు. బాగా చెప్పారని ఒక మెప్పుదల రాదు. అటువంటిప్పుడు ఉపన్యాసం చెప్పడం మానేది. పరనింద, ఆత్మస్థుతి ఉండకూడదు ఉపన్యాసంలో. సభ్యులు ఏ రకంగా దీన్ని ఎలా స్వీకరిస్తారో ఆ స్వీకరణకి అనుగుణంగా మనం చెప్పాలి. దానికి అందుకే షడ్విధ లింగాలు ఉన్నాయి. ఉపక్రమణ, ఉపసంహారము, దాని తర్వాత ఆ సబ్జెక్ట్ చెప్పాల్సినటువంటి విషయము 2, మూడోది ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి గొప్పతనము, అపూర్వత, 4వది అపూర్వత తెలిసిన తర్వాత మొదట్లో చెప్పగానే వాళ్ళు సరిగ్గా వినుండరు. ఆ అపూర్వత తెలిసిన తర్వాత, దాని గొప్పతనం తెలిసిన తర్వాత, ఆ గొప్పతనం తెలిసినటువంటి బ్రహ్మ విషయము నాకేం ప్రయోజనం అంటాడు. అనుబంధ చతుష్టయం ఒకటి ఉంది. బ్రహ్మ విషయం గొప్పదే కానీ తెలుసుకుంటే నాకేం లాభం, నాకేం సంబంధం. నీకు సంబంధం ఉంది, నీకు లాభం ఉంది, నీకు మోక్షం వస్తుంది, కొన్ని జన్మరాహిత్యం అవుతుంది, జన్మ ఉండదు, సంసార బంధం ఉండదు, విముక్తి వస్తుంది, ఆనందంగా ఉంటావు, సచ్చిదానందంగా ఉంటావు, శాశ్వతంగా ఉంటావు అని నీకు సంబంధం ఉంది. నువ్వు అదే అయి ఉన్నావు, అజ్ఞానం పోతే చాలు, ఈ విద్య విను, నీకు ఆ ప్రయోజనం ఉందని విషయము, సంబంధము, ప్రయోజనం 3 ఉంది చెప్పాలి. తర్వాత ఎవరికి చెప్పాలి? అధికారికి చెప్పాలి. ఎవడా అధికారి? సాధనా చతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి. ఏమిటది? నిత్యానిత్య వస్తు వివేకము ఈ ద్వంద్వాల్లో ఉన్న ప్రపంచంలో పరిశీలించేవాడు. తన యందు, తన శరీరమందు, సమాజమందు, ప్రపంచమందు పరిశీలించేవాడు. అనిత్యమైనటువంటి వస్తువు మీద ఆశ పెంచుకునేవాడు. నిత్యమైన వస్తువు కోసం తాత్కాలికంగా అయినా సరే అప్పటికప్పుడు లాభం వచ్చేది కాకుండా దీర్ఘకాలంగా లాభంగా ఉండేదాన్ని మాత్రం గ్రహించి దానికోసం శ్రమ పడేవాడు. ఇహ ఆముత్ర ఫలభోగ విరాట్. ఇహలోకం కానీ స్వర్గలోకం కానీ తిరిగి తిరిగి పునర్జన్మలకు వచ్చేటువంటి పద్ధతిలో ఉన్నదాన్ని, అది ఎంతో సుఖమైనప్పటికీ కూడా దాన్ని ఆశించకుండా శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి ఆత్మ విద్యని, బ్రహ్మ విద్యని ఆశ్రయించడం
దానికోసం మనం ఏం చేయాలంటే ఇహలోక స్వర్గలోక భోగాల్ని త్యాగం చేయాలి. ఇహ ఆముద్ర ఫలభోగ వైరాగ్యం, రాగమును వదలాలి. మూడోది ఏంటి? మరి ఎవరికి చెప్పాలి విద్య? ఓర్పు సహనము త్యాగం లేని వాడికి చెబుతామా? క్షమము, ఎప్పుడు కూడా క్షమించి సాత్వికంగా ఇతరులు రెచ్చగొట్టిన అటు ఇటు చెదరకుండా ఉండేవాడు క్షేమము అంటారు. వాడి యొక్క గుణాన్ని క్షమము అంటారు. ఒకవేళ చెదరగొడితే కాస్త చెదిరితే మళ్ళీ నిగ్రహించి వెనక్కి లాక్కునేవాడు దమము. తితిక్ష, ఏదొచ్చినా సరే అన్నిటినీ అంగీకరిస్తూ ఓర్పుతో సమత్వభావంతో ఉండేవాడు తితిక్ష. తితిక్షను పాటిస్తాడు. అంటే ద్వంద్వం తోస్తే, ఇష్టాయిష్టాలు తోస్తే తన లక్ష్యానికి ఆ ఇష్టాయిష్టాలని ఆధారం చేసుకోకుండా తన లక్ష్యానికి ఏది పనికొస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించే వాడికి ఏముండాలంటే తితిక్ష ఉండాలి. ఈ తితిక్ష ఉపరతి. ఈ తితిక్షను సాధించాలంటే ఉపరతి ఉండాలి. ఉపరతి అంటే ఏంటి? దేని మీద నువ్వు ఆనందపడుతున్నావో ఆ ఆనందాన్ని ఆ విషయం మీద నుంచి తీసేసి మరలించి ఆత్మ విషయం మీద లగ్నం చేయాలి. ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, రతిని ఉపసంహరించి ఆత్మరతి వైపుకి మళ్లించాలి. దాన్ని ఉపరతి అంటారు. ఈ ఉపరతి వల్ల తితిక్ష సాధ్యం అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి? శ్రద్ధ, సమాధానం. శ్రద్ధ అంటే ఏంటి? పై చెప్పినటువంటి వివేకము, విజ్ఞానము, లౌకికము ఇవన్నీ పెట్టుకొని నీకు కావాల్సినటువంటి ఆత్మ విద్య మీద గురు శుశ్రూష చేసి వినయ విధేయతలతోటి ప్రాపంచిక విషయాల్ని పక్కకి తోసేసి శమము, దమము, తితిక్ష, ఉపరతి 4 వచ్చాయి కదా. ఈ 4 ద్వారా పక్కకి తోసేస్తే ఆ గురుబోధ మీద కలిగే ఏకాగ్రత పేరే శ్రద్ధ. సమాధానం ఏంటి? ఎందుకోసం గురువు దగ్గరికి వచ్చావు? ఆ లక్ష్యం నెరవేరటమే సమాధానం. ఎందుకోసం ట్యూషన్ పెట్టించుకున్నావు? పలానా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావాలి, తప్పకూడదు అని. సమాధానం ఏంటి? అనుకున్నట్టుగా ఆ మార్కులు రావాలి. నేనెవరు అనేటువంటి ప్రశ్నకి ఆత్మ విద్య ద్వారా నేను అదయ్యున్నాను అనేటువంటి లక్ష్యము, జ్ఞానము ఏదైతే నీ స్వానుభవానికి వస్తుందో చిట్ట చివరికి అది సమాధానం. కోహం అనే ప్రశ్నకి సోహం అనేది సమాధానం. ఈ విధంగా సమాజ శక్త సంపత్తి ఇందులో కొన్ని ఉన్నా కానీ తెలివైన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. జీవితంలో కొట్టబడ్డ వాడికి అనుకోకుండానే వైరాగ్యం వస్తుంది. బలహీనుడికి అనుకోకుండానే వినయం ఉంటుంది. వృద్ధనారీ పతివ్రత అనే పద్ధతిలో చాలా మంది కూడా శీలవంతులుగానే ఉంటారు. ఆ వాతావరణానికి, ఆ సమయానికి అతను ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా మంచివాడుగా అణిగి ఉంటుంది. మళ్ళీ పరిస్థితులు మారి తనకి భోగం వచ్చి, సంపద వచ్చి, అధికారం వస్తే అప్పుడు కూడా అలాగే ఉండాలిగా. అప్పుడు అలా ఉండడు. కనుక శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యం అని 3 ఉన్నాయి. అలా కాకుండా కేవలం ఆత్మజ్ఞానం కోసమే ఈ విద్యా జగత్తు మీద ఉన్న రాగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఈ ప్రపంచం నాకు అవసరం లేదు, విచారిస్తే ఈ ప్రపంచం లేనిది, లేని దాని గురించి ఎందుకు వెంపర్లాట, శాశ్వతమైనటువంటి ఆత్మ వస్తువు నేను ఎలా అయి ఉన్నానో, ఎలా సంపాదించాలో,
అటువంటి గురువు మీద విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతో విడిచిపెట్టకుండా కోతి పిల్లలు ఎట్లయితే తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుందో మర్కట కిషోర న్యాయంగా తీవ్ర తపనతో ఉండటమే తీవ్ర మోక్షేచ్ఛ. మోక్షాలు 3 రకాలు: మంద మోక్షేచ్ఛ, మధ్య మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ. మంద మోక్షేచ్ఛ ఏంటంటే తాత్కాలికంగా ఉంటుంది, వెళ్ళిపోతాడు. మధ్య మోక్షేచ్ఛ ఏంటంటే పరిస్థితుల వల్ల వస్తాడు, చాలా కాలం ఉంటాడు, మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా మారంగానే వెళ్ళిపోతాడు. తీవ్ర మోక్షేచ్ఛ ఏంటంటే ఎంత సంపద వచ్చినా, ఏమొచ్చినా, కష్టాలు ఉన్నా లేకపోయినా, జీవితం బాగా ఉన్నా కూడా నాకు మోక్షమే కావాలి. వాళ్ళు చాలా మంది డబ్బు సంపద అన్ని ఉండి కూడా మోక్షం కావాలి అనే వాళ్ళు కూడా వచ్చారు. పరిస్థితుల వల్ల రాలా. వాళ్ళకి ఎందుకో పూర్వజన్మ సాధన వల్ల కానీ, చేసుకున్న కర్మ యొక్క సుకృతం ఫలం వల్ల కానీ, సుకృతం వల్ల కానీ, భక్తి యోగంలో ఈశ్వరానుగ్రహం వల్ల కానీ ఒక గురువు దొరకటం, గురు శిష్య న్యాయంగా గురువును పట్టుకొని నడవటం అనేది కొందరికి మాత్రమే వస్తుంది. అటువంటి వాళ్ళు తీవ్ర మోక్షేచ్ఛతో ఉంటారు. ఈ 4 ఉన్నవాడే అధికారి. బ్రహ్మ అనేటువంటి విషయం గొప్పది. అది జీవుడు అనేవాడికి సంబంధం ఉంది. సంసార బంధం నుంచి, దుఃఖం నుంచి విడుదల చేస్తుంది కాబట్టి ప్రయోజనం ఉన్నది. 3 4వది ఇది వినటానికి, దారిని పోయేవాడికి, బదాన్ని పోయేవాడికి, విని వినకుండా పోయేవాడికి, విన్నదాన్ని తన మీద అప్లై చేసుకునే వాడికి, విని ఆచరించకుండా సాధన చేయకుండా ఉండేవాడికి చెప్పరాదు. అందుకని ఈ సాధికారతే ఈ సాధనానికి సృష్టి సంపత్తి. ఈ 4 ఉన్నవాడికి చెప్పాలి. కనుక అటువంటి వాళ్ళకే నువ్వు ఉపన్యాసం ఇవ్వాలి గురువు అనేవాడు. ఇతరులను నువ్వు మెప్పించే ప్రయత్నంలో, కథలు కాకరకాయలు పెట్టకథలు చెప్పే ప్రయత్నంలో వారు బాగా చెప్పారని చప్పట్లు కొట్టినప్పటికీ శిష్యుల పరిణామము రాకుండా, శిష్యుల్లో అజ్ఞానం తొలగి సాధనకి పురోగమించకుండా ఉంటే అది ఏం ఉపయోగం? అది రాణించదు. ఇవన్నీ రాణించవు. వీటన్నిటిలో కూడా శ్రమ తప్ప ఫలితం శూన్యం. శాస్త్రజన్య జ్ఞానంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా అనుభవ జ్ఞానమును కూడా సంపాదించాలి. పండితుడు అంటే శాస్త్రజన్య జ్ఞానం, అనుభవం కూడా సంపాదిస్తే వాడు విద్వాంసుడు, చివరికి బ్రహ్మవేత్త అవుతాడు, చివరికి ముక్తుడు అవుతాడు. అది మనకు కావాల్సిన ఫలితం. అనుభవంలోనికి రాని విద్య ఎంత నేర్చుకున్నా నీ స్వానుభవానికి రాకపోతే ఎట్లా? ఇతర విద్యలకి స్వానుభవానికి రావసరం లే. ఆ పరీక్ష సంస్కృతం సబ్జెక్ట్ తీసుకున్నారు ఎవరు, దాంట్లో మార్కులు స్కోరింగ్ బాగుంటుంది కదా, ఎలాగలా కష్టపడి లెక్కలు గిక్కలు అన్ని వేసుకొని ఇంజనీర్ అవ్వబోయేవాడు ఆ సంస్కృతాన్ని కూడా తీసుకొని ఎలాగో దాంట్లో కూడా 100కి 90 తెచ్చుకొని 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చేరంగానే ఇంకా సంస్కృతం వదిలేసి ఇంజనీరు డాక్టర్ కాగానే ఇంకా సంస్కృతం మర్చిపోయాడు. అంటే అది ప్రయోజనానికి, అనుభవానికి రాలేదు. అలా 90 మార్కులు తెచ్చుకుంటే మాత్రం 100కి ఏం లాభం? బ్రహ్మ విద్య థియరీలోను ప్రాక్టికల్లోను 100కి 100 మార్కులే రావాలి. థియరీలో 100కి 100 మార్కులు ఉండాలి, అనుభవంలో కూడా ప్రాక్టికల్ గా కూడా సాధన యొక్క ఫలితంగా 100కి 100 మార్కులు రావాలి. ఆ తర్వాత ఏ సాధన నీకెందుకని వదిలేసిన తర్వాత ఇంకా శిష్యుని యొక్క ప్రమేయం లేదు. శిష్యుడు గురువుని గట్టిగా పట్టుకుంటే చాలు, గురువే శిష్యుని మార్గాలకి కిషోర న్యాయంగా నడిపి గమ్యాన్ని చేరుస్తాడు. ఒకే మాట చివరి దాకా లేదు, కొంత దూరమే మర్కట కిషోర న్యాయం. ఆ తర్వాత భ్రమర కీటక న్యాయం, ఆ తర్వాత మార్గాల కిషోర న్యాయం. ఈ వరుసలోనే పోతుంది. అనుభవంలోనికి రాని విజ్ఞానము మొదలైనటువంటి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దీన్ని ఎందుకు ఇంత టైం తీసుకొని చెప్తున్నాం?
ఈ బోధ ఒకటో పాఠం నుంచి రావాలి. ఈ సర్వవేదాంత శిరోభూషణము నేరుగా చెప్పేసుకుంటూ పోతుంది. మీకు శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన ఇవన్నీ చెప్పట్లా, పాఠాలు ఉన్నాయి. ఎట్లయితే 10th క్లాస్ పరీక్షకి నేరుగా వెళ్ళచ్చో 1 నుంచి 8 9 చదవకపోయినా ఆ వయసులో వాడు ఏదైనా గ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చినప్పుడు అతనికి ఎక్కువ టైంలో ఎక్కువ విద్య చెప్తే అతను పట్టుకుంటాడు. మీకు అలాగే చెప్తున్నాం, సమయం వృధా కాకుండా అలా చెప్తున్నాం. కింద నుంచి చెప్పలేదు కాబట్టి వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాం మనం. ఎందుకంటే బయలు లక్ష్యము కేవలాత్మ అనేటువంటి అఖండ ఎరుక పోవాలి. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మనం? పాఠాలు చెప్పకుండా వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా నీ శీలం ఎట్లా ఉండాలి, నీ వివేకం ఎట్లా ఉండాలి, నీ లౌకిక జ్ఞానం ఎలా ఉండాలి, నీ బుద్ధి యొక్క విచక్షణ ఎలా ఉండాలి, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, విషయం వినయం లేని విద్యార్థి, ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్నాం. దీంట్లోనే మనం మన శీలాన్ని మనం బాగుపరుచుకొని లక్ష్యంలో ఏ శీలం ఉండాలని గురువు చెప్పాడో ఆ దశగా శీలిస్తూ ఉండాలి. దానికి వ్యతిరేకంగా నీ స్వభావం ఏదో పనికి మాలింది ఏదైనా ఉంటే దాన్ని దూరీకరించుకోవాలి. అక్కర్లేని దూరీకరించుకోవాలి, కావాల్సిన దాన్ని శీలించాలి. ఇదే పాయింట్లో ముందుకెళ్దాం. అనవసరమైన దాన్ని, ఆత్మజ్ఞానాన్ని వెనక్కి తీసుకెళ్లేది దూరీకరించాలి, ఆత్మజ్ఞానం ఎక్కువ ముందుకు తీసుకెళ్లేది శీలించాలి. ఇంతే సంగతులు. విషయాలని విషయీకరించుకోకూడదు, నిర్విషయం చేసుకోవాలి. మనలో నిలకడగా నిల్వయున్న జ్ఞానము వృధా కాకూడదు. ఒక బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మళ్ళీ ఆ ఛార్జింగ్ అయినటువంటి బ్యాటరీ మళ్ళీ ఏదైనా వస్తువులకి మీకు పూర్తిగా ఉపయోగపడాలి. ఈలోపే డిశ్చార్జ్ అయిపోయి ఈ ఛార్జింగ్ చేసినంత వృధా అవుతుంది. అలాగే మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ చెవుతో విని ఆ చెవుతో వదలకుండా చెవు ద్వారా విన్నప్పటికీ అనుభవానికి తీసుకెళ్లే పద్ధతిలో ఉంటే అది హృదయానికి చేరుతుంది. అనుభవానికి తీసుకెళ్తే హృదయానికి వెళ్తుంది. విషయాన్ని అర్థం చేసుకుంటే బుద్ధికి వెళ్తుంది. ముందు బుద్ధికి, అక్కడి నుంచి హృదయానికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు నేర్చుకున్న జ్ఞానము బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జ్ అయినటువంటిది తర్వాత ఎప్పటికైనా సరే వినియోగించుకునేలాగా ఉంటుంది. అలా వృధా కాకుండా డిశ్చార్జ్ అవ్వకుండా చూసుకోవాలి. అది వట్టి పాండిత్యముగా మాత్రమే నిలిచిపోరాదు. బుద్ధి పరిధిలో విని నాకు అంతా వచ్చేసింది అనేటువంటి కాకుండా ఆచరించి సాధన చేసి యోగ్యత సంపాదించి యోగ పద్ధతిలో దాన్ని యోగించిన దాన్ని స్థిరం చేసుకొని స్థిరమైన దాన్ని సిద్ధింపజేసుకోవాలి. దానిని అనుభవంలోకి తీసుకోవాలి. తీసుకొని రావడంలోనే ఉన్నది మీ గొప్పతనం. ఇంకనూ లోక కళ్యాణమునకు వినియోగించినప్పుడే దాని సార్థకత. లోక కళ్యాణం చెప్తున్నాం కానీ నువ్వు నేర్చుకుంది ఇతరులకు కూడా నువ్వు చెప్తే, ఈ మార్గంలోకి ఇతరులను కూడా రప్పిస్తే నువ్వు ఎటువంటి దానివి చివరికి ఈ స్థితికి వచ్చావో, ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు, నీ సాధనలో ఎన్నిసార్లు పడిపోయి లేచావు, నీకు అనుభవమేగా. అటువంటి దాన్ని నువ్వు మళ్ళీ గట్టిపరుచుకుంటే జారిపోకుండా ఉంటావు. అలా గట్టిపరుచుకోవాలంటే కొత్త శిష్యుల్ని ఎవరినైనా సరే, స్నేహితులైనా సరే కాస్త నీ మాట వినగలిగేవాడు దొరికితే క్రమంగా వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలో ఒకేసారి నీ పాండిత్యాన్ని వలకపోయకుండా చాకచక్యంగా, నైపుణ్యంగా వాళ్ళకి చెబితే వాళ్ళు మారారో లేదో నీకు అనవసరం. కానీ ఆ ట్రైనింగ్ లో నీకు వచ్చినటువంటి జ్ఞానము స్థిరమై
నీకు ప్రయోజనమై నీ స్వానుభవానికి తప్పకుండా వస్తుంది. అలా ఇతరులకి లోక కళ్యాణం అని పేరు పెట్టినప్పటికీ వాళ్ళనేదో నేను మారుస్తున్నాను అనేటువంటి అహంకారం మీకు అక్కర్లేదు. ఒక గురువు తన శిష్యుల ద్వారానే గురువు ఆ పై స్థితిని అందుకుంటాడు. సహనావతు సహనవ భునక్తు అన్నప్పుడు సహనవ భునక్తు అనే పదంలో శిష్యుడు గురువు కూడా వారి స్థాయికి తగినటువంటి అనుభవాన్ని దాటి పై స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది మనం ప్రార్థిస్తున్నాం. కనుక కొంతమంది శిష్యులకు బోధించడం ద్వారా అక్కడక్కడ తన సాధనలో గురువు కూడా ఏదైనా లోపాలు ఉంటే కొంతమంది శిష్యుల యొక్క కష్ట నష్టాలు బాధలు వాళ్ళ ఆచరణలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల్ని ఆ శిష్యులు గురువు ముందు పెడితే గురువు వాళ్ళకి సలహా ఇచ్చి మళ్ళీ తన శక్తి యుక్తి ఇచ్చి ఎలా శిష్యుని మళ్ళీ ఆ స్థితి నుంచి ఆ సమస్య నుంచి అధిగమింపజేస్తున్నాడో అతని చెప్పినప్పుడు ఆ గురువు గారిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కూడా వచ్చి నేను దాటకుండా శిష్యుడు దాటమని చెప్పడం ఏమిటి అని గుర్తొస్తుంది. అప్పుడు గురువు పునరంకితం చేసుకొని తాను కూడా అధిగమిస్తాడు. ఇది సహనవ భునక్తు అంటే. అందుకని లోక కళ్యాణం అనేది ఒక మిష, ప్రజాసేవ అనేది ఒక మిష. ప్రజాసేవలో నువ్వు స్వార్థాన్ని పోగొట్టుకుంటున్నావు, నిస్వార్థాన్ని పెంచుకుంటున్నావు, అంతమందిని మేనేజ్మెంట్ చేయడం ద్వారా నీ అహంని తగ్గించుకుంటున్నావు, రజోగుణాన్ని తగ్గించుకుంటున్నావు, దృష్టి నుంచి సమిష్టికి వెళ్తున్నావు ప్రజాసేవ ద్వారా, సమాజ సేవ ద్వారా. కనుక దీన్ని ఎవరికో నేను చేస్తున్నాను కాకుండా నారాయణ సేవగా ఈ సాధనలో భాగంగా గురు ఆజ్ఞను అనుసరించి చేస్తున్నాను అనే పద్ధతి. అన్నదానాలు వగైరా చేసినప్పటికీ దానికంటే మిన్నగా జ్ఞానదానం గొప్పది. ఎంత ఉంటే అంతే. అయితే నీకు తెలిసింది, నీకు ఒకటి వివేకం ఉండాలి. నాకు ఇంతవరకే తెలుసు, ఇంతవరకు తప్పు లేకుండా తెలుసు, ఆ పై నాకు అనుమానంగా తెలుసు అని నీకు ఏది తెలుసో నీకు ముందు తెలియదు. నీకు ఎట్టి అనుమానం లేకుండా దృఢంగా తెలిసింది మాత్రమే ఇతరులు. నీకు అనుమానంగా ఉంది చెప్పకూడదు, అక్కడ నిర్ణయంగా చెప్పకూడదు. నాకు కూడా తెలియదు ఇది రైటేనా అని చెప్పి తాకిల వాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ పడవ నడిపే వాడి దగ్గర నుంచి కూడా పండితులు నేర్చుకోవచ్చు. అక్కడ అటువంటి వినయం ఎప్పుడూ ఉండాలి. ఇంకను లోక కళ్యాణమునకు వినియోగించినప్పుడే దాని సార్థకత. ఇట్టి అనుభవం పొందుటకు 3 దశలు దాటాలి. 1 తెలుసుకోవడం, 2 తెలుసుకున్న దాన్ని దర్శించటం, 3వది ఆ దర్శించిన దాంతో తాదాత్మ్యం, దాంట్లో ప్రవేశించి అదే తానవడం. జ్ఞాతం అంటే తెలుసుకోవడం, కానీ ద్రష్టం అంటే చేరి, ప్రవేశం అంటే పొందవలను. ఇప్పుడు ఆత్మవిద్యకి వెళ్తున్నాం మనం. ఆత్మ అంటే ఎలా ఉంటుందో జ్ఞాతం తెలుసుకున్నారు. తర్వాత ఏం చేశారు? ఆత్మ యొక్క సమీపానికి చేరారు. ఇది ద్రష్టం. ప్రవేశం ఆ సమీపానికి చేరడమే కాకుండా ఆత్మను నువ్వు పొందావు. అనాత్మ తాదాత్మక నుంచి వేరై ఆత్మనిష్టని సంపాదించావు. ఆత్మనిష్టని సంపాదించడాన్నే పొందుతాను. ఆత్మలోకి ప్రవేశించి ఆత్మగానే అయిపోయావు. దేనిలో ప్రవేశిస్తే అది అయిపోతున్నావు. విషయంలో ప్రవేశిస్తే విషయాకారం చెందుతుంది, బ్రహ్మలో ప్రవేశిస్తే బ్రహ్మాకారం చెందుతుంది. ఆ విధంగా దేంట్లో ప్రవేశిస్తే అది అవుతున్నాం. అజ్ఞానంలో దాని తాదాత్మ్యత అన్నాం, జ్ఞానంలో దాన్ని ఏమో పొందుట అంటే యోగం. పొందుట అన్నప్పుడు అది యోగం. ఆ యోగ స్థితిలో ఆత్మనిష్ట కలిగింది. ఇంకా పైన ఉంది
పొందుట అనేసరికి ఏమైంది? యోగం అంటే రెండు వస్తువులు కలవడం యోగం. నేనున్నాను, నన్ను దాన్ని పొందాను. ద్వైతం ఉంది, ఇంకా అద్వైతం సిద్ధించలేదు. అద్వైతం ఎప్పుడు సిద్ధిస్తుంది? పొందుట అనే దానికి కూడా నువ్వు సాక్షిత్వం అయి ఆ పై స్థితిని తెలుసుకొని ఆ పై స్థితిలో ఉండి కింది స్థితికి సాక్షి అయి విలక్షణం అవ్వాలి. అందుకని అంది పొంది మేరాలి. అందడమేమో ద్రష్టం, పొందడమేమో ప్రవిష్టం, మేరటమేమో అధిగచ్చతి. అధిగచ్చతి అంటే మేరటం. జ్ఞాతం అంటే శాస్త్రములో ఉన్న అమూల్యమైన విషయాల గురించి గురువుల ద్వారా, పెద్దల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోవడం. అందువల్ల వాటి యందు సహజముగా ఆసక్తి పుడుతుంది. అప్పుడు వాటిని ఎలాగైనా సరే పూర్తిగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి అని అన్వేషించి విచారణ చేసి దాని యొక్క సమీపానికి వెళ్ళాలి. సమీపానికి వెళ్ళినప్పుడు అది దర్శనం. ఆ సమీపంలోకి చేరాం. ద్రష్టం అంటే చేరి అన్నాడుగా, దాని సమీపానికి, ఉప అంటే సమీపం, అక్కడికి వెళ్ళినప్పుడు అది దర్శనం. ఆ దర్శనం యొక్క ఎఫెక్ట్ ఒక అనుభవం ఉంటుంది. ఈ దర్శనము అనుభవం అనేటువంటిది తారకం. జ్ఞాతం అన్నప్పుడేమో విషయంగా తెలుసుకునేది సాంఖ్యం. జ్ఞాతం దగ్గర సాంఖ్యం పూర్తయిపోయింది. ద్రష్టం దగ్గర తారకం స్టార్ట్ అయింది. ప్రవేశం దగ్గర అమనస్కమైంది. నువ్వు అదే అయిపోయావు కాబట్టి ఇక నీ మనసు లేదు. తారకం సాంఖ్యము, తారకము అమనస్కం. జ్ఞాతం అనేటువంటిదంతా కూడా సాంఖ్య విచారణ. ద్రష్టం అనేటువంటి దర్శనము తారకము. ప్రవిష్టమైనప్పుడు సాంఖ్య తారకాలు రెండు ఆగిపోయి కేవలము మనసు పనిచేయనటువంటి స్థితిలో, మైండ్ నాట్ వర్కింగ్ అనేది అమనస్కం. ఆ స్థితిలో విక్షేపము పోయి నీవే అది అయ్యున్నావు కనుక నీవై ఉన్నటువంటిది నీ స్వానుభవానికి రావడమే ఆత్మనిష్ట. అది ప్రవేశం. మొదట్లో ప్రవేశము అని ఎందుకన్నాడు? ఆత్మని లక్ష్యంగా పెట్టుకొని ఆత్మలోకి చేరావు కాబట్టి ప్రవేశం అన్నాం. ఆత్మ వేరా, నువ్వు వేరా. నేనే ఆత్మస్వరూపుణ్ణి కనుక, అహం బ్రహ్మ కనుక ప్రవేశం అనేటువంటిది ఆత్మనిష్టగా, బ్రహ్మనిష్టగా పదం మార్చి చెప్పుకోవాల్సి వస్తుంది. సాధనలో పొందాను, ప్రవేశించాను అన్నప్పటికీ అప్పుడు లక్ష్యంగా చెప్పాం కాబట్టి లక్ష్యానికి దగ్గరగా వెళ్ళిందేమో దర్శనము, చేరి లక్ష్యమే తాననేది నిష్ఠ. లక్ష్యంలోకి వెళ్ళాం, ప్రవేశించాం. ఈ పదాల కింద ఏదైతే వాడుతున్నావో, బ్రహ్మ తప్ప రెండోది లేదు, బ్రహ్మమే సత్యము, అన్యము లేదు అన్నప్పుడు ప్రవేశం ఉండదు. పైగా నువ్వే అది అయి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవేశం అన్నప్పటికీ నిజానికి మాయలో, భ్రాంతిలోనే కొన్ని మజిలీలు దాటడంలో నీ ఆధ్యాత్మిక ప్రయాణము జరుగుతుంది అని అనుకున్నప్పటికీ నిజానికి లేనిది లేకుండా పోతే ఉన్నదేదో ఉంది, అది నీవే అయి ఉన్నావు అన్నప్పుడు అది ఆత్మనిష్ట, బ్రహ్మనిష్టే. అప్పుడు జ్ఞాతం అనేది లేదు, ద్రష్టము లేదు, ప్రవిష్టము లేదు. ఇవన్నీ మాయను దాటే వరకు భ్రాంతిలోనే ఒక భ్రాంతి నుంచి మరొక భ్రాంతికి, మరొక భ్రాంతి నుంచి మరొక భ్రాంతికి ఆత్మకి సమీపంగా చేరే మార్గంలో భ్రాంతుల్ని క్రమక్రమంగా ఇది కాదు అని విడిచిపెట్టడంలో చాలా విడిచిపెట్టినప్పటికీ 3 స్థితుల్లో జ్ఞాతం, ద్రష్టం, ప్రవిష్టం అని 3 స్థితులుగా చెప్పడం జరిగింది. అధిగచ్చితేనే 4వ స్థితిగా కూడా ఆ పరిపూర్ణమైనటువంటిది అది నీవే అయి ఉన్నది, నీకు స్వతహా సిద్ధించింది అని. స్వతహాగా సిద్ధించిందంటే అది నీవే అన్ని కాలాల్లో అయి ఉన్నావు. ఈ ప్రయాణం అంతా మాయలో జరిగింది కాబట్టి ప్రయాణమే కాదు. రెండవ దశలో అట్టి శాస్త్రములు, విశేషములు ఎందెందు ఉన్నవో పరిశీలించి సాంఖ్యం అయిపోయింది. అక్కడి నుంచి
సాంఖ్యం తెలిసిందంటే సాంఖ్యం నీ మీద అప్లై చేసుకుంటూ పరిశీలిస్తూ విచారణ చేస్తూ అన్వేషిస్తూ సేకరించాలి. చదివి ప్రత్యక్షముగా చూడాలి. ప్రత్యక్షంగా చూడటం అంటే దర్శనం. అమితమైన పట్టుదలతో విచారించి అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆనందిస్తారు. కొంతవరకు తృప్తి కలిగింది, ఇది ఉపరతి. కొంతవరకు తృప్తి అంటే ఉపరతి. తనలో తాను రమించడం అనేది ఆత్మరతి, ఆత్మారాముడు. కొంతవరకు తృప్తి కలిగిన దశలో, ఉపరతి కలిగిన దశలో శాస్త్రజ్ఞానం లభించింది. దీనిని ద్రష్టం అన్నాం. ప్రవేష్టం. పై రెండు దశలలో సంతృప్తి చెందిన ప్రయోజనం చాలదు. దానిలో ప్రవేశించి దానిలో లీనమైపోయి ఆత్మ అనే లక్ష్యంలో ప్రవేశించి ఆ లక్ష్యంలో లీనమై నీవే ఆత్మవై పోవాలి. ఆత్మతో సాధారణ చెందాలి. అనగా తెలుసుకున్న తర్వాత చూచిన దానిలో ఆ చూచిన దానిలో లీనమైపోయి ఆ లీనమైన దాంట్లో కొత్తగా ఏ అనుభూతి వచ్చిందో ఆ అనుభవాన్ని ఆస్వాదించాలి. సాధనలో ఆస్వాదన ఉంటుంది. విషయ సుఖ దుఃఖాన్ని ఆస్వాదించకూడదు కానీ, కుంగుట అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ ఉపాసన అనుష్ఠాన పద్ధతిలో సిద్ధం అయ్యేదాకా అప్పుడు కలిగే ఆత్మనిష్ట వల్ల కలిగేటువంటి ఆనందాన్ని, ప్రశాంతతని ఆస్వాదించాలి. ఆ ఆస్వాదన యొక్క ఫలితంగా విషయంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలని, రాగద్వేషాలని, ఇష్టాయిష్టాలని జయిస్తాం మనం. దీనివల్ల అది జరుగుతుంది. ఆహారము స్వీకరించి శారీరక శ్రమ చేసినప్పుడే ఆహారము జీర్ణమై రక్తరూపమై మానవుడికి కావలసినటువంటిది శక్తినిస్తుంది. అట్లాగే ఆహారం శ్రమ చేసి సంపాదించావు, తర్వాత ఆహారాన్ని స్వీకరించి జీర్ణం చేసుకున్నాం, తర్వాత జీర్ణమై రక్తరూపమై మానవుడికి కావాల్సిన శక్తి వచ్చింది. 3 దశలు. అలాగే జ్ఞాతం దగ్గర శ్రమ చేశాం, ద్రష్టం దగ్గర జీర్ణం అవుతుంది, ప్రవేశం దగ్గర ఆ లక్ష్యం ఫలితాన్ని ఇచ్చింది. ఫలితమైనటువంటి లక్ష్యము పొందాము. మానవునికి కావలసిన శక్తి ఎలా వస్తుందో ఆహారం ద్వారా అట్లనే తెలుసుకొని, సూచన విషయములను అనుభవంలోనికి తెచ్చుకొని, ఆచరణలోకి తెచ్చుకొని ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందాలి. మానవ కళ్యాణానికి, దేశ పురోభివృద్ధికి, ఆత్మానుభవనకు ఉపయోగించినప్పుడే ఆ ప్రయోజనం సంపూర్ణం. ఆత్మనిష్ట నీకు వచ్చింది, అది దృఢపడి సహజమై గట్టిపడాలి, మళ్ళీ దారిపోకూడదు. అది దృఢపడి గట్టిపడి సహజమయ్యేదాకా నువ్వేం చేయాలి? లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం ఎవరో ఒకరిని స్నేహపూర్వకంగా దగ్గర చేసి ముందు మంచి చెడుగా చెప్పడం మొదలుపెట్టి, న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలుగా చెప్పడం మొదలుపెట్టి, ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థకామాన్ని ధర్మంగా ఆచరించే పద్ధతిగా మార్చి ఆ ధర్మం దాకా వచ్చినటువంటి వాడికి మోక్షం గురించి ప్రతిపాదనగా పరిచయంగా చెప్పి, ఆత్మ అంటే ఏంటో దారిన పోయేవాడికి అర్థమయ్యే రీతిలో చెప్పి, ఆ రకమైనటువంటి యుక్తి ఉపాయము నీలో ఎప్పుడైతే ఉందో నీకు కూడా క్లారిటీ పెరుగుతుంది. నీ కోసం అది చెయ్యాలి, వాళ్ళ కోసం కాదు. దీని తర్వాత యద్భావం తద్భవతి. అస్తం గతయా క్షీణయా మనస్యాం జ్ఞానేన రాఘవ. యోగ వాసిష్ఠలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠులు వారు చెప్పారు, ఈ అవిద్య క్షయించి నాశనం అందుకుంది, దాని గుణమే నాశనం,
దాని స్వభావమే నశించే స్వభావం. ఆ మూలా విద్య ఎట్లు కలిగను, ఎట్లు వృద్ధి చెందెను, ఎట్లు నశించెను అను అంశమును తెలుసుకొనగలమని వశిష్ఠుల వారు శ్రీ రాఘవునికి చెప్పారు. ఇక్కడ చూడండి, ముందు అవిద్య, ఆఖరికి మూలా విద్య. అవిద్య అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్థితి. మూలా విద్య అంటే సృష్టికి పూర్వం అసలు మనం ఎలా వచ్చాం, ఏ కారణంగా వచ్చాం. మానవుడిగా ఇప్పుడు జీవుడిగా మీరున్నారు ఈ శరీరంలో, ఈ ఉపాధులు. ఈ శరీరమే నేను అనేటువంటి దాంట్లో అధ్యాస చెంది ఈ శరీరానుసారమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రాకృతమైనటువంటి శరీరానికి బయట ఉన్న పంచభూతాలతోటి చలి ఎండ వానలతోటి ఒకసారి సుఖంగా, ఒకసారి తట్టుకునేలాగా, ఒకసారి తట్టుకోలేనట్టుగా, ఒకసారి బాధించేలాగా, ఒకసారి నశించేలాగా ఈ శరీర నిర్మాణం ఉంది. బాహ్యంగా ఉన్న పంచభూతాలతో పోలిస్తే పంచభూతాత్మకంగా తయారైనటువంటి ఈ మానవ శరీరము చలి ఎండ వానలకి ఒకసారి సానుకూలంగా, ఒకసారి సౌకర్యంగా, ఒకసారి ఆనందంగా, ఒకసారి తృప్తిగా, ఒకసారి ఇబ్బందిగా, ఒకసారి ఓర్చుకునేలాగా, ఒకసారి ఓర్చుకోలేనిదిగా, ఒకసారి నశించేదిగా ఉన్నది. ఇలా ఉన్నదంతా ఆత్మ నీవైనప్పుడు శరీరానికి మాదిరిగా ఏదైతే ఉన్నదో ఇదంతా అవిద్య కారణం. నేను ఆత్మ అనే జ్ఞానం లేకపోవడము, నేను శరీరం అనేటువంటి ఆధ్యాసతో, సంసారంతో, ఈ శరీరానుసారమైనటువంటి అనేక బాధలతో, ఆ బాధల్ని అధిగమించలేక, ఆ బాధలు తట్టుకోలేక, బాధ నివారణార్థము కొన్ని కర్మలు చేస్తూ ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటి ఆశతో, ప్రియంమోదం ప్రమోదంతో కొన్ని కర్మలు చేస్తూ ఈ వ్యవహారం అంతా కూడా దేని కారణంగా ఉంది అంటే అవిద్య కారణం. అసలు ఈ మానవుడు రాకముందు ఈ సృష్టి ఎలా వచ్చింది? కేవలము పరబ్రహ్మ మాత్రమే, రెండోది లేక ఒకటి ఉన్నప్పుడు ఇంత నానా విధంగా ఇన్ని భేదాలతో ఇన్ని చరాచర జగత్తంతా అనాత్మ శరీరాలతో ఈ ఆత్మ అనేటువంటిది చేరి అందులో ఆత్మానాత్మల యొక్క చిగ్గడముల యొక్క సంధిలో నేను అనేది కలిగి ఏ రకంగా వచ్చింది అనేటువంటి ఒక కథ, ఈ క్రమము, ఈ కథ, ఈ క్రమము, ఇది మూలం ఎక్కడ అంటే మూలా విద్య. మూలా విద్య వల్లే అంతా వచ్చింది అంటే అవిద్య ఎలా దోషం, మూలా విద్య కూడా అలాగే దోషం. ఈ మూలా విద్య దోషాన్ని కనుక మనం నివారింపజేసుకుంటే కేవల పరబ్రహ్మగా, శాశ్వతముగా, జన్మరాహిత్యముగా, ఆనంద జ్ఞానముగా, స్వస్వరూపముగా ఉండిపోతాం. అందుకని మనం ఏం చేయాలి? అవిద్యను తెలుసుకొని అవిద్యను పోగొట్టుకోవాలి. ఆ తర్వాత మూలా విద్య ఎలా ఉందో, ఎప్పుడు ప్రారంభమైందో, దాని ప్రభావం మన మీద ఎలా ఉందో అవన్నీ తెలుసుకోవాలి. మాయ మర్మం తెలిస్తే మాయ మాయమైపోతుందని చెప్తున్నాం. మాయ తనువై మాయ తానై మాయ పనులను చేయుతును మరి మాయ తన మర్మంబు గననే మాయ మాయమైపోవును. అట్లా మూలా విద్యను తెలుసుకున్నప్పుడు, మాయ మర్మం తెలిసినప్పుడు, ఇది లేనిది కదా అది ఉంది కదా అన్నప్పుడు, లేనిది లేకుండా పోయినప్పుడు ఉన్నదేదో ఉన్నదే నీ పరమపదము, నీ మోక్షము. కనుక ఈ అంశాలన్నీ కూడా యోగ వాసిష్ఠుడు రాముడికి చెప్పాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ముందు అవిద్యని కవింపజేసి నాశనం చేసుకోవడం, 4 మహావాక్యాల ద్వారా జ్ఞానిగా ఉండడం దాంతో తృప్తి పడకుండా అసలు సద్వస్తువు ఏది, అచలముగా, పరిపూర్ణముగా, నిర్వికారముగా, శాశ్వతముగా ఉన్న వస్తువు ఏది, ఆ వస్తువు నుండి అంతా రాలేదు కదా, ఆ వస్తువు ఉన్నట్టుగా నిర్వికల్పంగా శాశ్వతంగా ఉన్నప్పుడు మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మూలా విద్య కారణంగా వచ్చింది అన్నప్పుడు ఆ మూలా విద్య యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే ఈ జనన మరణ రహస్యం, ఈ భ్రాంతికి మూలం నీకు తెలిసినట్లే. అదే కనుక తెలిస్తే అన్నీ ఎగిరిపోతాయి,
నీ స్వరూపం అదే అయి ఉంటుంది. కనుక మనం ఈ గ్రంథం యొక్క నడక ఆరంభము నడక ముగింపు ఎలా ఉంటుందంటే, ముందు అవిద్యని, తర్వాత మాయని అధిగమించి మూలంలో ఉన్న మూలా విద్యని తెలుసుకొని, మూలా విద్య యొక్క మర్మాన్ని తెలిసినంతనే వస్తు నిర్ణయమై, అద్వయ వస్తు నిర్ణయమై, ఏకమేవ అద్వయం బ్రహ్మ అనే దాంట్లో నువ్వు స్థిరమై మూలా విద్య రహస్యం తెలిసినందువల్ల దీని కారణంగా వచ్చినటువంటి యావత్ ప్రపంచము కూడా నా ఇహ నానా అస్తి నకించన, నానా అస్తి కించన, ఇహ నానా అస్తి నకించన, ముందున్న నా కించన పక్కన పెట్టాలి. కనుక ఈ కనబడేదంతా ఏదీ లేదు, నేను బ్రహ్మమై నేను తప్ప అన్యము లేదు అనే స్థితికి ఈ మూలా విద్యను దాటిన వాడు వస్తాడు. మూలా విద్యను దాటిన వాడు ఏకమేవ అద్వయం బ్రహ్మ, బ్రహ్మమే రెండోది లేకుండా ఉన్నదనే నిర్ణయానికి తానే అది ఉండి తనకంటే అన్యముగా ఇక్కడ ఇంకా ఏమీ లేదు, నానాత్వం లేదు, భేదములు లేవు అని అఖండాకారం చెంది బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. ఈ యోగ వాసిష్ఠులో ఆ దిశగా భ్రాంతి యొక్క అనేక రకాలు ఎలా ఎలా ఉన్నాయో కథల రూపంలో వస్తు నిర్ణయంగా వశిష్ఠులు వారు రాముడికి చెప్పినట్టుగా ఉన్నది. అయితే వాటి యొక్క లక్ష్యం ఏమిటి? ముందు అవిద్యను నశింపజేసుకోవాలి, తర్వాత మాయని అధిగమించాలి, తర్వాత మూలా విద్య యొక్క అది ఎలా వచ్చిందో, ఎలా ఉన్నదో, ఎలా వృద్ధి చెందిందో అది తెలియాలి. మూలా విద్య అంటే 3 గుణముల బీజం, మాయ అంటే సత్వగుణం విజృంభించి, అవిద్య అంటే తమోరజ గుణాలు కూడా విజృంభించి. ఇదే క్రమం. ఈ క్రమాన్ని మళ్ళీ రేపు చెప్పుకొని ఆ తర్వాత పేరాకి వెళ్దాం. సాయిరామ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్ తత్. ఓం శాంతి శాంతి శాంతి.